చూసుకుంటే సిద్ధు జొన్నలగడ్డ గారు ఒక మెట్టేది ఎక్కేశారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ టైప్ ఆఫ్ లుక్స్ ఎప్పుడు కూడా గొప్ప గొప్ప డైరెక్టర్లు ఇంత అందంగా ఎప్పుడు సిద్ధుని చూపించలేదు. ఒక లేడీ డైరెక్టర్ ఉండి సిద్ధు గారు చాలా అందంగా చూపించింది. లేడీ డైరెక్టర్ కోసం మనం చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే చిన్న సినిమా అయినా కానీ చాలామంది డైరెక్టర్లు ఏం చేస్తారంటే ఒక 10-15-20 మందిని ఆర్టిస్టులు పెడతారు. కానీ లేడీ డైరెక్టర్ ఒక 5 ఆర్టిస్టులు పెట్టి ఒక చక్కని స్టోరీ ముందుకు తీసుకెళ్ళిపోయింది. అయితే సినిమా కంటెంట్ గతంలో వచ్చిన స్టోరీలు ఏదైతే ఉన్నా ఆ రకంగా అనిపిస్తుంది తప్ప ఈ సినిమాకి ఇంతవరకు ఉందే ఓకే పర్వాలేదు అని చెప్పింది. అయితే రాజశేఖర్ గారు కానీ శ్రీనిధి కానీ ఎంతవరకు చూపించాలో అంతవరకు చూసుకున్నారు. కామెడీ పరంగా వైవార్ష గారు తక్కువ ఇచ్చిన కంటే గట్టిగా పేల్చాడు. అంటే నా ఉద్దేశం ఏంటంటే దీపావళి ముందు వచ్చిన సినిమాలు ఒక తారాజోలాగా ఒక చుచ్చుబుట్లాగా గట్టిగా పేలుతాం అనుకుంటాం. కానీ ఇది ఒక భూచక్రలాగా కిందనే ఉండిపోయిందని నాకు అనిపించింది. అంటే మైనస్ ఏంటన్నా? ఆ స్టోరీ బాగా మైనస్ అన్న. డైరెక్టర్ అయితే బాగా చూపించింది. డైరెక్టర్ని తప్పు పట్టడం లేదు. స్టోరీ వీక్ అయింది కానీ కంటెంట్ తీసుకోవడంలో తక్కువైనా కానీ చూపించే విధానం బాగుంది. కానీ స్టోరీ బాగా అంటే గతంలో ఇలాంటి సినిమాలు వచ్చాయి. సినిమా టైటిల్ ఏంటి తెలుసు కదా టైటిల్ ఏం తెలుసు అంటే అతను ఇలాంటి స్టోరీ వచ్చిందని తెలుసు కదా అనే బట్టి తీసుకొచ్చిందని అనిపించింది నాకు. యాక్టింగ్ పరంగా అంటే డైరెక్టర్ గారు ఒక్క విషయంలో మళ్ళీ చెప్తున్నాను, 5-6 ఆర్టిస్టులు పెట్టి సినిమా తీసిన గొప్పతనం నిజంగా. ఈ విషయంలో ఆవిడ మెచ్చుకోవచ్చు. మిగతాదంటే ఇంకో చూసుకోవడానికి లేదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తమన్ గారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మనకు తెలుసు. ఓవర్ బద్దలు కూడా వేస్తాడు. మొన్న ఓజీలో చూసాం ఎలా కూడా వేయడు. కానీ ఈ సినిమాకి ఎంతవరకు ఇవ్వాలో అంతవరకు ఇచ్చాడు. ఫ్యామిలీ పరంగా చూడాల్సిన సినిమాయే. అంటే వన్ టైం వాచబుల్ రెగ్యులర్గా చూడాల్సిన సినిమా కాదు. బాగుంది, పర్వాలేదు, నాకైతే నచ్చింది. పర్వాలేదు కనెక్ట్ అవ్వచ్చు. కానీ కొంతమంది తీసుకోలేరు ఇలాంటి. ఎందుకంటే ఇలాంటి కానీ తీసుకుంటే లవర్ని మెయింటైన్ చేసేస్తాడు, వైఫ్ని మెయింటైన్ చేస్తాడు. మగవాడికి ఏమైంది పెళ్ళం ఇప్పుడు సాధారణంగా భార్య ఈడాకులు ఇచ్చి పారిపోయేది అయితే కాదు కదా. భార్య పెళ్లి చేసుకున్న తర్వాత తప్పదు ఉండాలా. కానీ లవర్ని కన్విన్స్ చేయడానికి మామూలు విషయం కాదు. అదే చూపించాడు. ఓవరాల్గా సినిమా నాకైతే పర్వాలేదు అనిపించింది. బ్లాక్ బాస్టర్ సూపర్ హిట్ కాదు కానీ యావరేజ్ మూవీ. అవుట్ ఆఫ్ 5 రేటింగ్ 2.5 వరకు అయితే మనం వచ్చి. థ్యాంక్ యూ సో మచ్.